రీసెంట్గా మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో చేశాను. ఓపియం అనే పక్షి మన భూమి మీద ఉందా లేదని చెప్పి. ఆ వీడియో కింద వచ్చిన కామెంట్స్ చూశాక నాకు ఒక డౌట్ వచ్చింది, అసలు మన తెలుగు ఆడియన్స్కి తెలుగు వచ్చా రాదని. ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే, ఓపియం అనే పక్షి భూమి మీద లేదు, కానీ గూగుల్ పేరు చెప్పి సోషల్ మీడియాలో ఇది నిజమని ప్రచారం చేశారు, ఒకవేళ ఉంటే మాత్రం అని చెప్పి ఆ వీడియో ఆపేశాను. కానీ వీడియో కింద వచ్చిన కామెంట్స్ ఒకసారి మీరు చూడండి. ఫ్యాన్సీ డ్రెస్ అంట, మరి లేని పక్షి నీకోసం తీసుకురావాలి, ఈడో మోలోకం, ఇలాంటి అబద్ధ వీడియోలు చేయకండి. బాబు అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అరే బాబు, అందరూ సొల్లు చెప్తే నేను నిజం చెప్పాను రా, నీకు కూడా సొల్లు చెప్పమంటావా? అది ఫేక్. నేను వీడియోలో చెప్పింది కూడా అదే కదా, ఇమాజినేషన్ అని చెప్పి. వీడియో అబౌట్ మనీ. నిజంగా తెలుగు వచ్చి వీడియో పూర్తిగా చూసిన ఎవడు కూడా ఇలా కామెంట్ చేయడు. ఒకడంటే డబ్బుల కోసం చేయొద్దు అంటాడు, ఇంకొకడు అంటాడు నీకు తెలియదు అదంతా ఇమాజినేషన్ అంటాడు. నేను ఆ వీడియోలో చెప్పింది అది కదా, అదంతా ఫేక్ అని కదా. డబ్బులు అంటారా? ఒకసారి ఈ వీడియోకి ఎంత డబ్బులు వచ్చాయో చూద్దానండి. 107 రూపాయలు. ఇంకా బాగా వ్యూస్ వస్తే ఒక 600 వస్తాయి అంతే.